హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ నెంబర్ 31. మధు చేసే పనులని తనకంతో అరమోట్పు కన్నులతో చూస్తూ ఇన్ని సంవత్సరాల ఎడబాటుని ఈ రోజుతో ముగించి తన బావతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి పూరి సిద్ధమైంది. ప్రణయం జరిగింది. ఒకరిలో ఒకరు కలిసిపోయి ఒక్కటైపోయారు. 2 రోజుల తరువాత, హలో వసుమతి, నేను అక్కడి నుంచి మా ఊరు వచ్చేశాను. కానీ వాళ్ళు హనీమూన్‌కి కొడైకెనాల్ వెళ్తున్నారు. అది మాత్రం తెలిసింది. ఇంకా ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నాకు మరి ఫోన్ చెయ్యకు. మా అత్తగారికి గాని తెలిసిందంటే నన్ను చంపేస్తారు అంటూ భయపడి ఫోన్ పెట్టేస్తుంది పార్వతి. ఓ, కొడైకెనాల్ వెళ్తున్నారా? ఈ విషయం చాలులే అని హ్యాపీగా ఫోన్ పెట్టేస్తుంది వసు. కుమార్, ప్లేస్ తెలిసింది, కొడైకెనాల్ అని మెసేజ్ చేస్తుంది వసు. ఓకే, నేను చూసుకుంటాను అంటూ ఆ రోజు నుంచే పూరి మధులని ఫాలో అవుతూ ఉంటాడు కుమార్. కానీ కుమార్కి తెలియని విషయం, మధు వాళ్ళని కోమాలోంచి బయటికి వచ్చిన కోటేష్ కూడా ఫాలో అవుతున్నాడు అని. ఎలా అయినా పూరిని చంపాలని కుమార్, మధుని చంపాలని కోటేష్. ఏం జరగబోతోంది? పూరి కళ్ళు తెరవకు అంటూ కళ్ళు మూసి మెల్లిగా నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు మధు. కొండపై నుండి చూస్తుంటే ప్రకృతి సౌందర్యం అంతా అక్కడే ఉందా అన్నట్టు ఉంది. మెల్లిగా పూరి కళ్ళపై నుండి చేతులు తీస్తాడు మధు. హా అంటూ ఒక్కసారిగా అదంతా చూసి గట్టిగా అరుస్తూ ఆనందంగా గెంతుతూ ఉంటుంది పూరి. అయ్యో పూరి, అరవకే, అందరూ మనల్నే చూస్తున్నారు అంటూ ఆపుతూ ఉంటాడు మధు. బావా చూడు, ఎంత బాగుందో అంటూ ప్రపంచాన్నే మర్చిపోయి అదంతా తిరుగుతూ కేరింతలు కొడుతూ ఉంటుంది పూరి. మధు చూసి, నీకేం వచ్చినా పట్టుకోలేమే బాబు అంటూ నవ్వుతూ ఉంటాడు. బావా, ఈ ప్లేస్ పేరేంటి అని అడుగుతుంది పూరి. గ్రీన్ వ్యాలీ వ్యూ అంటారు. చూడటానికి చాలా బాగుంది కదా. ఏదైనా ఫొటోస్ లో చూడడం వేరు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చూడడం వేరు. ఇంకో 2 రోజుల వరకు మనం తిరుగుతూనే ఉంటాం. రెడీ అయిపో అని అంటాడు మధు నవ్వుతూ. అలాగే అంటూ ఇద్దరూ అన్ని చూస్తూ చాలా సంతోషంగా ఉంటారు. కొడై లేక్, బీర్షోల వాటర్ ఫాల్స్, డాల్ఫిన్ స్నోస్, కురుంజీ టెంపుల్ అన్నీ చూస్తారు. అబ్బా, ఎంత బాగున్నాయో. రేపెక్కడికి బావా అని అడుగుతుంది పూరి ఆ రోజు రూమ్ కి రాగానే. రేపు చెప్తాను, ముందు ఈ రోజుకి నా చాకీలు ఇచ్చేయ్ అంటూ పూరిని లాక్కుని ముద్దు పెడుతూ ఉంటాడు మధు. తమ మధ్య గాలి కూడా చొరబడినంత దగ్గర అవుతారు ఇద్దరు. వాళ్ళ ప్రేమకి ఏదీ అడ్డురాదు అని సంతోషంగా కాలాన్ని గడిపేస్తున్నారు. వాళ్ళకి అప్పుడు తెలీదు వాళ్ళ మధ్య ఎడబాటు రాబోతోంది అని. 3 వారాల తర్వాత, నేను ఎక్కడున్నాను అంటూ తల పట్టుకుని కంగారు పడుతూ లేస్తుంది పూరి. కంగారు పడకమ్మా, నువ్వు సేఫ్ గా మా ఇంట్లోనే ఉన్నావు అంటుంది మౌనిక. ఎవరు మీరు? నేను ఎక్కడున్నాను అంటూ భయపడుతూ బెడ్ దిగబోతుంది పూరి. నీ కాలికి దెబ్బ తగిలిందమ్మాయి, నువ్వు దిగలేవు, కూర్చో కూర్చో అని భుజాలు పట్టుకుని మళ్ళీ బెడ్ పై కూర్చోబెడుతుంది మౌనిక. నా పేరు మౌనిక, నీ ఫ్రెండ్ ఈశ్వర్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మని. ఇప్పుడు నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు. ఏమీ భయపడకు, ఇక్కడ ఉన్నంత వరకు నిన్ను ఎవరూ ఏమీ చెయ్యరు అని చెప్తుంది. పూరికి ఏమీ గుర్తురాదు. ఆలోచిస్తూ ఉంటుంది. అసలు తనకి ఏమైంది? మధ్యలో ఆవిడ ఈశ్వర్ తన ఫ్రెండ్ అనగానే, ఈశ్వర్‌నా? కానీ నాకు అలాంటి ఫ్రెండ్ ఎవరూ లేరు. నాకసలు ఏమైంది? ఇక్కడికి ఎలా వచ్చాను? మా బావ ఏడీ అని అడుగుతుంది. నీకు ఏదీ గుర్తున్నట్టు లేదు. 2 రోజులు రెస్ట్ తీసుకో. అన్నీ గుర్తొస్తాయి. ఉండు, నీకు తెలివి వచ్చింది అని ఈశ్వర్‌కి ఫోన్ చేసి చెప్తాను అంటూ పూరి పిలుస్తున్నా కూడా వినకుండా బయటికి వెళ్ళిపోతుంది మౌనిక. పూరి ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు. అయ్యో పూరి అని. హాల్లో తన ఫోటోకి దండ వేసి దీపం వెలిగించి ఉంటుంది. పెద్దమ్మ అంటూ విశాల ఏడుస్తూ వస్తుంది. పెద్దమ్మ, ఏమైంది? నాకు చెప్పండి. అసలు అక్క చనిపోవడం ఏంటి అంటూ ఏడుస్తూ అడుగుతుంది వాణిని. వాణి ఏడుస్తూనే, హనీమూన్ కి అంటూ కొడైకెనాల్ వెళ్లారు. అక్కడ కొండపై నుంచి కాలు జారి లోయలోకి పడిపోయింది అంట మన పూరి అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది వాణి. లేదమ్మా, నువ్వు ఏడవకు. మన పూరికి ఏమీ అయి ఉండదు. ఇంతవరకు తన బాడీ దొరకలేదు అంటే ఖచ్చితంగా తను ఎక్కడో ఒక దగ్గర బతికే ఉంటుంది. తనకి తెలివి వచ్చిన వెంటనే ఇంటికి వచ్చేస్తుంది.
కావాలంటే చూడు అంటూ ఊరుకోబెడుతూ ఉంటుంది వాణి వాళ్ళ అమ్మ. అంత బాధలోనూ విశాల బావ ఎక్కడున్నాడత్తా అంటూ కళ్ళు తుడుచుకుంటూ లక్ష్మిని అడుగుతుంది. మీ బావ కూడా అదే లోయలో పడిపోయాడే. హాస్పిటల్ నుంచి వచ్చి 3 రోజులైంది. లోపలే ఉన్నాడు. వెళ్ళి చూడు అంటుంది లక్ష్మి. మెల్లిగా నడుచుకుంటూ మధు రూంలోకి వెళ్తుంది విశాల. మధుకి ఇంకా తెలివిరాదు. వాళ్ళిద్దరూ లోయలో పడిపోయి 3 వారాలైంది. బావా అంటూ విశాల వెళ్ళి మెల్లిగా మధు చెయ్యిపైన చెయ్యి వేసి లేపడానికి ప్రయత్నం చేస్తుంది. మధులో కొంచెం కూడా చలనం ఉండదు. తనకి కొంచెం భయం వేసి బావా అంటూ గట్టిగా కుదుపుతూ లేపుతూ ఉంటుంది. పక్కనే ఉన్న గ్లాసులో వాటర్ ఫేస్ పైన చిలకరించి లేబావా, అసలు ఏమైంది? అక్క ఎక్కడుంది? అక్క చనిపోయిందని వాళ్ళంతా అంటున్నారు. నువ్వైనా లేచి ఏమైందో చెప్పు బావా. అక్కకి ఏమీ కాలేదు కదా, చెప్పు అంటూ ఏడుస్తూ ఉంటుంది విశాల. మధు మాత్రం స్పృహలోకి రానే రాడు. హలో వసు, ఇప్పుడే అమ్మ ఫోన్ చేసింది. నువ్వు మా ఇంట్లో ఉంచమన్నావు కదా మీ ఫ్రెండ్ పూర్ణిమ. ఆ అమ్మాయికి తెలివి వచ్చిందంట. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా అర్జెంటుగా బెంగళూరు నుంచి బయలుదేరి మా ఇంటికి రా. అసలే మీ ఫ్రెండ్కి మేము ఎవరో తెలియదు. మమ్మల్ని చూసి కంగారు పడుతుంది. నువ్వు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అంటాడు ఈశ్వర్ ఫోన్ చేసి. లేదు ఇడ్లీ, నేనిప్పుడు అక్కడికి రాలేను. నువ్వు కూడా నా పేరు తన దగ్గర చెప్పొద్దు. ఇప్పుడు అదంతా తన ప్రాణాలకే ప్రమాదం. తన భర్త తనని చంపాలని చూస్తున్నాడు. కానీ పూర్ణిమ అదంతా ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేదు. నేను గాని వస్తే ఖచ్చితంగా వాళ్ళ బావ దగ్గరికి మళ్ళీ నన్ను తీసుకెళ్ళమంటుంది. వాళ్ళ బావ దాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి అయ్యి 3 రోజులు కూడా అవ్వకముందే చంపాలని కొడైకెనాల్ తీసుకెళ్లి లోయలోకి నా కళ్ల ముందే తోసేశాడు. కానీ ఆ విషయం తనకి తెలియనే తెలీదు. కాలు జారి పడిపోయిందనే ఇంకా అనుకుంటోంది. నువ్వు కూడా ఈ విషయాలేవి అప్పుడే తనకి చెప్పొద్దు. తనకి వాళ్ళ బావ అంటే పిచ్చి ప్రేమ. నువ్వు ఏం చెప్పినా ఎంత చెప్పినా తను అస్సలు నమ్మదు. వెంటనే వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది. మళ్ళీ వాళ్ళ బావ తనని చంపినా చంపేస్తాడు. అందుకే నేను తనని అక్కడ ఉంచాను అని తెలియకూడదు. నువ్వు అనుకోకుండా కొడైకెనాల్ వెళ్ళావు. అక్కడ నీకు పూర్ణిమ కనిపించింది. నువ్వే కాపాడి ఇంటికి తీసుకొచ్చావు అంతే. కొన్ని రోజుల వరకు అక్కడే అలాగే ఉంచు. ఈ ఒక్క హెల్ప్ చెయ్యు. అత్తకి మావయ్యకి అప్పుడే ఈ విషయాలేవి చెప్పొద్దు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది వసు. ఈశ్వర్కి అసలు ఏమీ అర్థం కాదు. పూర్ణిమ వసుమతి ఫ్రెండ్స్ అయినా కూడా ఎందుకు చెప్పొద్దు అంటోంది. తన భర్త చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడమే మంచిది కదా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అనిపిస్తుంది. కానీ వసు చెప్పింది కాబట్టి ఇంకేం అనలేక ఇంటికి బయలుదేరుతాడు ఈశ్వర్. వచ్చావా నాన్న? ఆ అమ్మాయికి తెలివి వచ్చింది. నీ ఫ్రెండ్ అని నీ పేరు చెప్పినా కూడా నిన్ను గుర్తుపట్టడం లేదు. నాకు ఎవరో తెలీదు అంటూ లేచినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. నువ్వు కొంచెం దగ్గరికి వెళ్ళి కనిపించు. కనీసం నిన్ను చూశాక అయినా గుర్తుపడుతుందేమో. అప్పుడు కంగారు తగ్గుతుంది. ఏడుపు ఆపుతుందేమో ఆ అమ్మాయి అంటుంది ఈశ్వర్ వాళ్ళమ్మ మౌనిక. అలాగే అమ్మా, నువ్వు కొంచెం నాకు కాఫీ పట్టుకునిరా అని వాళ్ళమ్మని కావాలనే కిచెన్లోకి పంపించేస్తాడు ఈశ్వర్. అలాగే అంటూ ఆవిడ వెళ్ళిపోయాక పూరి రూంలోకి వెళ్తాడు. పూరి అప్పటికి కూడా ఏడుస్తూనే ఉంటుంది. హాయ్ అండి, మీకిప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. మీరెవరు? నేను ఇక్కడెందుకున్నాను? నాకేమైంది అని అడుగుతుంది పూరి ఏడుస్తూ. మీకన్నీ నెమ్మదిగా అర్థమవుతాయి. మీరు ముందు కంగారు పడకండి, ఏడవకండి. మీరు ఏడుస్తున్నారు అని మా అమ్మ కూడా కంగారు పడుతోంది. మీకు ఏం కాలేదు. 3 వీక్స్ బ్యాక్ నేను కొడైకెనాల్ ఆఫీస్ పని మీద వెళ్ళాను. అక్కడ లోయలో మీరు పడిపోయి ఉన్నారు. నేను వెంటనే మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను. మీకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే, ఏం కాలేదు. కాకపోతే కాలు ఫ్రాక్చర్ అయింది. ఇంకో 2 వీక్స్ వరకు మీరు లేచి నడవలేరు. ఇంకా కొడైకెనాల్లో హాస్పిటల్లో ఉంచలేక మిమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. మీ పేరు, మీ అడ్రస్ నాకు తెలియదు కదా, అందుకే. మా అమ్మ మీకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారు. కంగారు పడకండి. మీకు తగ్గిపోయిన తర్వాత వెళ్ళిపోదురు గాని అంటాడు ఈశ్వర్. ఏంటి, నేను లోయలో పడిపోయానా? మరి మా బావ? మా బావ కనిపించలేదా మీకక్కడ అని గట్టిగా అడుగుతుంది పూరి. లేదు, నాకు మీరు ఒక్కరే కనిపించారు. అందుకే నేను మిమ్మల్ని మాత్రమే తీసుకొచ్చాను. ఖచ్చితంగా అతను కూడా క్షేమంగానే ఉండి ఉంటారు. కంగారు పడకండి. ఇంకో విషయం, మా అమ్మకి మీరు నా ఫ్రెండ్ అని చెప్పాను. తప్పుగా అనుకోకపోతే మీరు కూడా తనతో నేను మీ ఫ్రెండ్ అనే చెప్పండి ప్లీజ్ అని అంటాడు ఈశ్వర్. ఇంతలా హెల్ప్ చేస్తున్నారు కదా,
మంచివారిలాగే ఉన్నారు అని అలాగే అంటుంది పూరి కూడా. కానీ తను మాత్రం మధు ఏమయ్యాడో అని భయంతో ఆలోచిస్తూనే ఉంటుంది. మీ పేరు ఈశ్వర్ అన్నారు కదా అని పూరి అడగగానే, అవునండి ఈశ్వర్. నా పేరు పూర్ణిమ. మీరు ఏమీ అనుకోనంటే మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? నేను మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకుంటాను అంటుంది. అమ్మో! ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను అంటోంది. వసు ఏమో అప్పుడే ఎవరికీ తెలియనివ్వద్దు అని చెప్పింది. ఇప్పుడు ఎలా? ఫోన్ లేదు అని అంటే ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు ఈశ్వర్. ఫోన్ ఇస్తాను. కానీ ఇప్పుడు ఎవరికీ ఫోన్ చేయొద్దు. కొంచెం మీకు తగ్గనివ్వండి. మళ్ళీ మీకు ఇలా దెబ్బలు తగిలాయి అని తెలిస్తే వాళ్ళు కూడా కంగారు పడతారేమో కదా! అంటాడు ఈశ్వర్. పూరికి కూడా నిజమే. నాకు ఇన్ని దెబ్బలు తగిలాయని తెలిస్తే కంగారు పడతారేమో. 2 రోజులు ఆగి ఫోన్ చేస్తాను. కానీ బావ? బావ ఎలా ఉన్నాడో తెలుసుకోవడం ఎలా? నేను మా ఇంట్లో వాళ్ళకి చేయలేను. బావ గురించి అడిగితే ఏం చెప్పాలి? అత్త, అమ్మ కంగారు పడిపోతుంటారు. ముందు బావ ఎలా ఉన్నాడో కనుక్కొని అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం బెటర్. మా బావకి ఫోన్ చేస్తాను. ప్లీజ్ మీ ఫోన్ ఇవ్వండి అంటుంది పూరి. ఇంకా ఇవ్వకపోతే తనని మళ్ళీ తప్పుగా అనుకుంటే ప్రమాదం. ఇంకా ఇక్కడే కొన్ని రోజులు ఉంచాలి అని వసు అడిగింది. ఈ అమ్మాయిని మంచిగా మాట్లాడి ఉంచింది. లేదంటే అమ్మా నాన్నలకి చెప్పాల్సి వస్తుంది. సర్లే అని ఇంకేం చేయలేక ఏదైతే అదే అయిందని ఫోన్ ఇస్తాడు ఈశ్వర్. మధు ఫోన్కి ఫోన్ చేస్తుంది ఊరి. కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కారణం అదే లోయలో ఫోన్ కూడా పడి పగిలిపోతుంది. మధుకి ఇంకా తెలివి రాకపోవడం వల్ల కొత్త ఫోన్ తీసుకోడు. పూరి నిరాశగా స్విచ్ ఆఫ్ వస్తోంది అంటుంది. మనసులో అమ్మయ్యా అని అనుకుంటూ, అవునా, పర్వాలేదండి. ఒక 2 రోజులు ఆగండి. మళ్ళీ ఫోన్ చేదురు గాని. ఈలోపు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేలోపు వెనక నుంచి ఈశ్వర్ వాళ్ళమ్మ మౌనిక వస్తుంది. అమ్మాయి, మా అబ్బాయిని చూసావా? గుర్తుపట్టావా ఇప్పుడేనా? మీ ఫ్రెండేలే ఈశ్వర్. నీ కాలు తగ్గే వరకు హ్యాపీగా ఇక్కడే ఉండు. తర్వాత మీ ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోదువు గాని అంటుంది ఆవిడ. ఆవిడ మాటలు వినేసరికి పూరికి కూడా వాళ్ళపైన నమ్మకం కుదిరి, మంచి వాళ్ళలాగేనే ఉన్నారు, నాకు హెల్ప్ చేస్తున్నారు అని నవ్వుతూ అలాగే అంటుంది. అవునా అమ్మాయి, అడగడమే మర్చిపోయాను. నీ పేరేంటి అని అడుగుతుంది మౌనిక. పూర్ణిమ అండి అంటుంది పూరి. పూర్ణిమనా? చాలా బాగుందమ్మా. నీకు ఇక్కడ ఏం కావాలన్నా ఆంటీ అంటూ పిలువు. నేను వెంటనే వచ్చి నీకు హెల్ప్ చేస్తాను. పని మనిషి కూడా ఉంది. నీకు అన్నీ చేసి పెడతాం. నీ కాలు దెబ్బ తగలగానే ఇంటికి వెళ్ళిపోదువు గాని. నిన్ను వీడే ఇంట్లో దిగబెడతాడులే అంటుంది మౌనిక. పూరి కూడా చిరునవ్వుతో అలాగే అన్నట్టు తల ఊపుతుంది. హమ్మయ్య! ఇప్పటికైతే గండం గడిచింది. కానీ ఈ అమ్మాయితో చాలా ప్రమాదం. ఇక్కడ ఎన్ని రోజులు ఉంచాలో వసుని అర్జెంటుగా అడిగి ఈ విషయం తనతో మాట్లాడాలి అని అనుకుంటూ, అమ్మా, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి పూరి వైపు చూసి బయటికి వెళ్ళిపోతాడు ఈశ్వర్. బయటికి వెళ్లి వసుకి ఫోన్ చేసి, వసు, ఆ అమ్మాయితో ఇప్పుడే మాట్లాడాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను అంటోంది. నేనే ఏదో ఒక విషయం చెప్పి ఆపాను. కానీ వాళ్ళ బావకు మాత్రం ఫోన్ చేసింది. అది స్విచ్ ఆఫ్ వచ్చిందంట. కానీ ఇంకా 2 రోజుల తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయకుండా నేనైతే ఆపలేను. అలా అయితే నా మీద ఆ అమ్మాయికి అనుమానం కూడా రావచ్చు. ఈలోపు నువ్వు ఏదో ఒకటి ఆలోచించు. నన్ను అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడమే మంచిది అని నాకనిపిస్తోంది. నువ్వే ఆలోచించు అంటాడు ఈశ్వర్. అలాగే ఇడ్లీ. నేను ఆలోచించి ఏ విషయం నీకు చెప్తాను. ఈ 2 రోజుల్లో నేను అక్కడికి వస్తాను. తనకి అన్నీ అర్థమయ్యేలా చెప్తాను. సరేనా? అంతవరకు తనతో జాగ్రత్తగా ఉండు. ఫోన్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. అత్తకి కూడా అదే విషయం చెప్పు. మళ్ళీ మాట్లాడతాను. బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది వసు. హలో కుమార్, నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? నువ్వే అన్నావు కదా పూరిని ఎలా అయినా చంపేస్తాను అని. ఇప్పుడు ఆ పూరి చక్కగా బతికే ఉంది. ఏం చేయమంటావ్ అంటూ కోపంగా అడుగుతుంది వసుమతి. నన్నేం చేయమంటావ్? కరెక్ట్‌గా నేను వాళ్ళని చంపే టైంకి ఆ కోటేష్ అక్కడికి వస్తాడని నేనేమైనా కలగన్నానా? నాకంటే వాడే ముందు వెళ్లి మధుని లోయలోకి తోసేశాడు. ఆ మధు పడిపోయేసరికి పూరి కూడా దూకేసింది. ఇద్దరూ అదే లోయలోకి పడిపోయారు. ఆ మధు అయితే బతికే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళింట్లోనే ఉన్నాడు. నేను వాడిని ఫాలో చేస్తున్నాను. నువ్వు ఆ పూరిని ఎక్కడ దాచావ్ అని సీరియస్‌గా అడుగుతాడు. మా మేనత్త వాళ్ళ ఇంట్లో దాచాను. తను అక్కడ బాగానే ఉంది. కానీ నువ్వు ఏం చేయాలన్నా ఈ 2 రోజుల్లోనే చేయాలి. అది వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తను ఎక్కడుందో చెప్పేలోపే నువ్వు దాన్ని చంపేయాలి.
అర్థమైందా అంటూ వాళ్ళ బావ వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తుంది కుమార్కి వసుమతి. అలాగే నేను చూసుకుంటాను, నువ్వు ఫోన్ పెట్టేయ్ అని ఫోన్ పెట్టేస్తాడు కుమార్. కానీ కుమార్ మనసులో ఏముందో వసుకి ఏం తెలుసు? నిజంగా కుమార్ పూరిని చంపేస్తాడా? విశాల వచ్చిన నెక్స్ట్ డేనే మధుకి కొద్దిగా తెలివి వస్తూ ఉంటుంది. అలా మధు పక్కనే ఉండి బావా బావా అంటూ పిలుస్తూనే ఉంటుంది విశాల. ఎప్పుడైతే మధుకి కొంచెం కొంచెంగా తెలివి వస్తుందో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అత్తకి, పూరి వాళ్ళ అమ్మ వాణిగారికి చెప్పి ఇద్దరిని అక్కడికి తీసుకొస్తుంది. మధుకి తెలివి వచ్చినందుకు సంతోషపడాలో, పూరి లేదు అన్న నిజం చెప్పాల్సి వస్తుంది అని బాధపడాలో తెలియక అందరూ బాధపడుతూ ఉంటారు. సత్యం గారు వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించి మధుని చూడమని చెప్తారు. డాక్టర్ వచ్చి చూసి మీ అబ్బాయికి తెలివి వస్తోంది, కంగారేం లేదు అని మధుని మెల్లిగా తట్టి లేపి కూర్చోబెడతారు. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు డాక్టర్. పార్వతి మధు పక్కన నిల్చుని లోయలో పడిపోతే కార్తీక దీపం సీరియల్లోలా డాక్టర్ బాబు గతం మర్చిపోయినట్టు మధు కూడా తన గతం మర్చిపోయి పూరిని పూర్తిగా మర్చిపోతే బాగుండు. సంతోషంగా నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేస్తాను. ఎలాగ ఇప్పుడు పూరి లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పరు. ఆ వస్తువు పిశాచి కూడా నన్నేం చేయలేదు అని అప్పుడే తన ప్రాణాలు తనే వేసుకుంటూ ఉంటుంది. మధు మెల్లిగా లేచి కూర్చుని అందరినీ ఒకసారి చూసి తల పట్టుకుని రెండు కనుబొమ్మలు దగ్గరికి తెచ్చి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి, మీరు బాగానే ఉన్నారు, మీకు బాగా రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. మధు ఏం మాట్లాడతాడా అని ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే పార్వతికి వచ్చిన ఆలోచనే ఇంట్లో వాళ్ళందరికీ వచ్చింది. మరి కార్తీక దీపమా మజాకానా? అమ్మా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను పూరిని తీసుకుని హనీమూన్ కి కొడైకెనాల్ వెళ్ళాను కదా, మరి ఇక్కడ ఉన్నానేంటి? అసలు పూరి ఏది అని అడుగుతాడు. ఉఫ్, అయిపోయింది, అంతా అయిపోయింది. అయినా నా పిచ్చి గాని ఏదో సీరియల్లో జరిగితే బయట కూడా అలాగే జరుగుతుందా ఏంటి? ఈ మధుగాడు ఆ పూరిని మర్చిపోవడం ఈ జన్మలో జరగదు అని అంతవరకు కొంచెం ఎక్సైట్మెంట్ తో ఎదురు చూసిన పార్వతి ఇంకెందుకు ఇక్కడ ఉండడం, దండగా అని బయటికి వెళ్ళిపోతుంది. ఏం కాలేదు నాన్నా, మీ ఇద్దరూ కాలు జారి లోయలో పడిపోయారు అంట. నీ పర్సులోని ఆధార్ కార్డు చూసి హాస్పిటల్ వాళ్ళు మీ నాన్నని కాంటాక్ట్ చేశారు. మేమే అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాం. పూరికి ఇంకా చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి, పూర్తిగా తగ్గలేదు, అందుకని హాస్పిటల్లో ఉంది. ఇంకో 2-3 రోజుల్లో తను కూడా ఇంటికి వచ్చేస్తుంది. నీకు మాత్రం తలకి దెబ్బ తగిలింది కదా, అందుకని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అంటున్నారు డాక్టర్ అంటూ డాక్టర్ వైపు చూస్తుంది మధు వాళ్ళ అమ్మ. అవునండి, మీ వైఫ్ మా హాస్పిటల్లో సేఫ్ గా ఉన్నారు, మీరేం కంగారు పడక్కర్లేదు. మీరు మాత్రం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, టైం టు టైం మెడిసిన్ వేసుకోండి అని సత్యం వైపు చూసి ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్. మధు ఒకసారి ఇంట్లో అందరి వైపు చూస్తాడు. అందరి కళ్ళు చాలా ఎర్రగా, చాలా రోజుల నుంచి ఏడుస్తున్నట్టుగా ఉంటాయి. మరి మీ అందరూ ఎందుకు అలా ఉన్నారు? మేమిద్దరం బాగానే ఉన్నాం కదా అని అడుగుతాడు మధు. అదేం లేదు బావా, నువ్వింకా లేవలేదని అందరం కంగారు పడుతున్నారు అంతే అని విశాల అనగానే, విశాల, ఒకసారి నువ్వు పూరి దగ్గరికి వెళ్ళి నాకు వీడియో కాల్ చేయవా ప్లీజ్, నేను అర్జెంటుగా పూరిని చూడాలి అంటాడు మధు. వెంటనే విశాలతో సహా ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. అలాగే బావా, నేను వెళ్ళి వీడియో కాల్ చేస్తాను, నువ్వు మాత్రం అస్సలు కదలకు, రెస్ట్ తీసుకో. అత్త, బావకి వేడివేడిగా ఏదైనా తాగించు, రెస్ట్ తీసుకుంటాడు, మనందరం వెళ్దాం పదండి అని విశాల అనగానే అందరూ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. మధుకి ఎందుకో అందరూ సరిగ్గా ఉన్నట్టు అనిపించదు. తన దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఎవరూ ఏం చెప్పరు. అందరూ వెళ్ళిపోయినా పూరి వాళ్ళ అమ్మమ్మ మాత్రం మధు పక్కనే కూర్చుని చేతులు పట్టుకుని తన కళ్ళకి ఆనించుకుని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నాన్నమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నేను బాగానే ఉన్నాను కదా అంటాడు మధు. వెంటనే సర్దుకుని, ఏం లేదురా కన్నా, నువ్వు ఇన్ని రోజులు లేవకపోయేసరికి చాలా భయపడ్డాను. డాక్టర్ కోమాలోకి వెళ్ళిపోయాడేమో అన్నారు కూడా, అందుకే అందరూ అంత టెన్షన్ గా ఉన్నారు, అంతే, ఇంకేం లేదు అని అంటుంది పూరి వాళ్ళ అమ్మమ్మ. ఇన్ని రోజులు అంటే నేను ఇలా పడుకుని ఎన్ని రోజులు అవుతుంది అన్నమ్మ అని అడుగుతాడు మధు. 2 వారాలు అవుతోందిరా అంతే అంటుంది కంగారు పడుతూ ఆవిడ. మరి కోమాలో ఉన్న నన్ను ఇంటికి తీసుకువచ్చినప్పుడు
చిన్న చిన్న దెబ్బలు తగిలిన పూరిని మాత్రం ఇంటికెందుకు తీసుకుని రాలేదు మీరు? అది కూడా 2 వారాలైంది కదా అంటున్నావు. నిజం చెప్పు నానమ్మా. పూరికి బాగానే ఉంది కదా? నాకెందుకో మీరందరూ నా దగ్గర పూరి గురించి ఏదో విషయం దాస్తున్నారు అనిపిస్తోంది అని కంగారు పడుతూ అడుగుతాడు మధు. ఇక్కడ ఉండి తప్పు చేశాను. వీడికి అనవసరంగా ఏవేవో మాటలు చెప్పి టెన్షన్ పెడుతున్నాను అని ఆవిడ కూడా కంగారు పడుతూ, అదేం లేదురా, బాగానే ఉంది కదా హాస్పిటల్లో, నువ్వు రెస్ట్ తీసుకో అని ఆవిడ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. మధుకి ఇంకా అనుమానం పెరుగుతుంది. ఎలా అయినా విశాలతో వీడియో కాల్ చేసి పూరి ఎలా ఉందో చూడాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు మధు. హలో డిఐజీ గారు, నేను గోపీనాథ్ని మాట్లాడుతున్నాను అనగానే డిఐజీ కంగారు పడుతూ చెప్పండి సార్ అంటాడు. మీరు అరెస్ట్ చేశారు కదా నా మనిషి కోటేష్, వాడిని వదలకండి. కొన్ని సంవత్సరాలు అవసరమైతే జీవిత ఖైదు వేసినా పర్లేదు, కానీ బయటకు మాత్రం రాకూడదు అంటాడు గోపీనాథ్. అదేంటి సార్, అతను వచ్చినప్పటి నుంచి మీ మనిషిని అని చెప్పుకుంటున్నాడు. మేము ఇంకా అతని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. వదిలేద్దాం అనుకుంటున్నాం. మీ పేరు చెప్పాక అతన్ని అరెస్ట్ చేసినా కొడైకెనాల్ ఎస్ఐ కూడా నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని చెప్పాడు. మరి మీరేంటి సార్ ఇప్పుడు ఇలా అంటున్నారు అని కన్ఫ్యూజ్ అవుతూ అడుగుతాడు డిఐజీ. చూడు, ఆ విషయాలన్నీ నాకు తెలుసు. నేను చెప్పింది చెయ్యి. వాడు నా మనిషి అయినా నా దగ్గరే తోక జాడించాడు. వాడి తిక్క కుదరాలి కదా, ఆ తోక కత్తిరించాలి కదా. వాడింకా జైల్లోనే ఉండని, అర్థమైందా అని ఫోన్ పెట్టేస్తాడు గోపీనాథ్. కుమార్ వసు ఇచ్చిన అడ్రస్ పట్టుకుని ఈశ్వర్ వాళ్ళ ఇంటికి ఒంటరిగా వెళ్తాడు. ఈశ్వర్ వాళ్ళ అమ్మ మౌనిక తలుపు తీయగానే, నమస్తే ఆంటీ, నా పేరు మధు. మీ ఇంట్లో ఉంది కదా పూర్ణిమ, ఆ అమ్మాయి భర్తని. తను ఇక్కడ ఉందని వచ్చి తీసుకెళ్లమని ఫోన్ చేసి చెప్పింది. అందుకే వచ్చాను. తను ఉన్నదా అని చాలా వినయంగా అడుగుతాడు కుమార్. ఏంటి, ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయిందా? నాకు చెప్పనే లేదు. సరే లోపలికి రా బాబు, అమ్మాయి లోపలే ఉంది. పద, తన రూంలోకి తీసుకెళ్తాను అంటుంది మౌనిక. ఆవిడ కూడా వస్తే కుమార్ని చూసి పూరి గుర్తుపట్టి గట్టిగా అరిచి తన భర్త కాదని చెప్పేస్తుందని భయపడి వసుకి మెసేజ్ పెడతాడు. రెడీగా ఉన్న వసు వెంటనే ఈశ్వర్కి ఫోన్ చేసి, వెంటనే అతని ఆ రూంలోకి వెళ్లకుండా ఫోన్ చేసి ఆపు అంటుంది. అసలు ఏం జరుగుతోందో చెప్పమన్నా చెప్పకుండా చెప్పింది చెయ్యి అని గట్టిగా అనేసరికి ఇంకేం అనలేక ఈశ్వర్ కూడా మౌనికకి ఫోన్ చేస్తాడు. మెట్లు సగం ఎక్కేసరికి కిచెన్ లో ఉన్న తన ఫోన్ మోగుతుంటే, బాబు నువ్వు పైకి వెళ్తూ ఉండు, నేను ఫోన్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను అంటూ ఆవిడ కిచెన్ లోకి వెళ్తుంది. ఆవిడ వెళ్ళగానే కుమార్ పరిగెత్తుకుంటూ పూరి రూంలోకి వెళ్లి పూరి అరుస్తూ ఉండగానే తనకు మత్తుమంది ఇచ్చి తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాడు. మౌనిక ఈశ్వర్తో ఫోన్ మాట్లాడుతూ పూరి రూంలోకి వస్తుంది. ఆవిడ వచ్చేసరికి కుమార్ ఏడుస్తున్నట్టు నటిస్తూ, ఆంటీ, పూర్ణిమకి ఏమైంది? తను నేను వచ్చేసరికి స్పృహలో లేదు అంటూ నటిస్తూ ఉంటాడు కుమార్. అయ్యో, ఇందకటి వరకు బాగానే ఉంది బాబు, ఏమైందో నాకు కూడా తెలీదు, ఇప్పుడెలా అని కంగారు పడుతూ ఉంటుంది మౌనిక. నేను ఆల్రెడీ అంబులెన్స్ కి ఫోన్ చేశాను ఆంటీ, ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మనం హాస్పిటల్ కి తీసుకెళ్దాం అంటాడు కుమార్. అలాగే బాబు, మా అబ్బాయి కూడా లైన్లోనే ఉన్నాడు అంటూ ఈశ్వర్ కి ఫోన్లో జరిగింది అంతా చెప్తూ ఉంటుంది. ఈశ్వర్ కూడా కంగారు పడుతూ, నేను వస్తున్నాను ఉండమ్మా అంటూ ఫోన్ పెట్టేసి వసుకి ఫోన్ చేసి చెప్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇడ్లీ, అతను నా ఫ్రెండే, పూరిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. నేనే పంపించాను. అతను కూడా వాళ్ళతో వెళ్ళొద్దని చెప్పు. అతను డైరెక్ట్ గా అంబులెన్స్ తో పూరిని మా ఇంటికి తీసుకొస్తాడు. నువ్వేం కంగారు పడకు. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది వసు. ఇదంతా తప్పు అని అర్థమవుతున్నా వసు మీద ఉన్న ప్రేమ నమ్మకంతో సరే అని ఫోన్ పెట్టేస్తాడు ఈశ్వర్. మళ్ళీ మౌనికకి ఫోన్ చేసి, అమ్మా నేను వస్తాను, మనం ఇద్దరం కలిసి వెళ్దాం, అంబులెన్స్ లో వాళ్ళిద్దరిని వెళ్ళనివ్వు అని అంటాడు. అన్నట్టుగానే 5 నిమిషాల్లో కుమార్ మనుషులు అంబులెన్స్ పట్టుకుని వచ్చి పూరిని స్ట్రెచర్ లో తీసుకుని వెళ్ళిపోతారు. ఆంటీ, మీరు మీ అబ్బాయి వచ్చాక హాస్పిటల్కి రండి అని కుమార్ కూడా చెప్పి వాళ్ళతో పాటే వెళ్ళిపోతాడు. మరి కుమార్ ఇప్పుడు పూరిని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? ఆమెని ఏం చేస్తాడు? పూరి లేదని మధుకి తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను.